ఆవకాయ పచ్చడికి కొత్తపల్లి కొబ్బరికాయలు మామిడికాయలు అనమాట. శుభ్రంగా చిట్కా నుంచి కొంచెం తెచ్చాం. శుభ్రంగా కడిగేసుకొని ముచ్చుకులు తీసేసుకొని జీడి వస్తుంది కదా, శుభ్రంగా కడిగేసుకొని ఇదిగోండి ఇలాగ ఎండబెట్టేసుకోవాలి. కొంచెం తడారిపోయే వరకు 1-2 గంటలు వదిలేయాలి. క్లాత్ మీద వదిలేసి ముక్కలు కొట్టించేసుకోవాలి. ముక్కలు కొట్టించేసుకొని శుభ్రంగా జీడి తీసుకోవాలి. ఇప్పుడు జీడి తీసుకొని గుడతో తుడిచేసుకొని అన్నీ 1 గంట అలా వదిలేసి అన్నీ మసాలాలు వేసేసుకొని ఆవు పిండి, కారం, ఉప్పు కొంచెం తక్కువ వేసుకొని మొత్తం అన్నీ కూడా ఈక్వల్గా వేసుకోవాలి. పిల్లలు కూడా తుడిచేస్తున్నారు. జీడి తీసేసి శుభ్రం చేసేసుకోవాలన్నమాట. ఇలా ఇవన్నీ కలిపి సెట్ వేసుకున్నాం కదా. ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, కొంచెం ఆవు పిండి అన్నీ వేసుకొని శుభ్రం కలిపేసుకోవాలి. కొంచెం గాను నూనె వేసుకొని, గాను నూనెతోనే పెడతాం మేము పచ్చళ్ళు. శుభ్రం మామిడికాయ ముక్కలు అన్నీ వేసుకొని కొంచెం నూనె వేసుకొని కలిపేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకోవాలి. 3వ రోజు తిరగలుపుతాం అనమాట. గాను నూనె, ఇది నువ్వుల నూనె శుభ్రంగా చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా మనకి బాగా ఊరుతుంది అన్నమాట ముక్క. కలిపేసుకొని డబ్బాల్లో పెట్టేసుకోవాలి. చక్కగా అన్నీ బాగా కలిపేసాం కదా. డబ్బాల్లో కొంచెం అడుగుని నూనె వేసుకొని పెట్టుకోవాలి. కొంచెం నూనె వేసాం కదా, పెట్టేసుకోవాలి. డబ్బాలు వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ సమానంగానే వేసుకున్నాం. కొంచెం ముక్కలకి 3 తవలు ఆవు పిండి, 3 తవలు కారం 4 తవలు వేసుకోవచ్చు. 3 తవలు ఆవు పిండి వేసుకున్నాం అనుకోండి, 4 తవ్వలు కారం వేసుకోవాలి. 2 తవ్వలన్నర ఉప్పు వేసుకోవాలి. 2 తవ్వలైనా సరిపోద్ది. 2 తవ్వలు మళ్ళీ మనం 3వ రోజు వేసుకోక్కర్లేదు. చక్కగా అలా కొంచెం మళ్ళీ ఉప్పు మసాలాలు కలిపేసుకొని వేసుకొని ఉప్పు, కారం ఉంటుంది కదా, ఆవు పిండి, వెల్లుల్లిపాయలు కూడా గుడ్లు వేసుకొని వేసుకోవాలి. అన్నీ అలా కలిపేసుకొని పెట్టేసుకోవాలి అన్నమాట పచ్చడి. చక్కగా 3వ రోజు తిరగలపాలి మళ్ళీ. ఓకే పచ్చడి. పిల్లల గోల్ చేస్తున్నారా. చక్కగా తుడిచేసారు. అందరూ సాయం చేసేసారు. బాగా డబ్బాల నిండా పెట్టేసుకున్నాం కదా. అలాగా దిగిపోద్ది అనమాట. కొంచెం నూనె వేసుకొని నూనె తగ్గించేసుకోండి. కొంచెం అంటే పొడి లేకుండా తడి అయ్యేటట్టు చూసుకుంటే సరిపోద్ది. లేదంటే పొంగిపోద్ది. నిండా పెట్టేసాం కదా, సగానే దిగిపోద్ది అనమాట. మూత పెట్టేయడమే. అలా పెట్టేసుకున్నాం కదా చక్కగా. మూతలు పెట్టాడు ఇంకోసారి. నిండా వేస్తాం కదా, శుభ్రంగా మూతలు పెట్టేసుకొని 3వ రోజు కలుపుకుంటే సరిపోద్ది. ఇవన్నీ